అయ్య రామచంద్ర, ఒక ఐటీ మంత్రి అంటే ఏంటంటే ఐటీ శాఖ మంత్రి. నేను ఛాలెంజ్ చేసి అడిగా, అరే నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఒక పేరు చెప్పని అడిగా. దాని గురించి చెప్పాలి. 2.5 సంవత్సరాలుగా చేయలేని 2 నెలలు ఏం చేస్తాడండి? అప్పడాల తయారీ ఫ్యాక్టరీను, పూతరేకుల తయారీ ఫ్యాక్టరీ పెడతాడా? అందువల్ల అతను నాస్తాయండి వదిలేసాడు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి. నిన్ను ఎందుకో తెలుసా? నీకున్న నోటు దురదకి. ఈరోజు మేము అవసరంలే, జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగెట్టించుకోవడం కాదు, నేను ఆడదాని అయిపోయాను ఇంకో మాట మాట్లాడకూడదు కాబట్టి, ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కాసేపు ఆగా, ఆ రేంజ్ లో కొడతాను నేను. అంటే నీ కోడిగుడ్డు మంత్రివి నీకే అంత ఉంటే, అరే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చాడు మాకెంత ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు? నేను నీతోనే సవాలు విసురుతా. జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ నేను అంట. ధరలు పెంచేసి, గ్యాస్ ధరలు పెంచేసి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి, ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తిండి లేక అల్లాడిపోతా ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా? అనరా? నేను సైకో జగన్ అంటాను. చెత్త మీద పన్నేసిన చెత్త సీఎం అంటారుగా? అనరా? ఎస్, నేను చెత్త సీఎం అని అంటాను. ఈ రోజు నోరిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేడు నేను ఎత్తిపోకూడే అంటారా? అనరా? నేను అంటాను. ఏం మాట్లాడతావు? ఏం చేస్తావు? బరాబర్ మాట్లాడతా. ఉన్నదే మాట్లాడుతున్నా, లేనిదేమి మాట్లాడట్లా నేను. నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి తొడలు కొట్టేస్తున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నా స్థాయిని పెంచడం కాదు, అనవసరంగా ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో. ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు, స్థాయి లేదు. నువ్వు స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతున్నావు. ఇది పరిస్థితి. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మనోడి పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ మళ్ళీ చెప్పాను, ఫోటోలకు పోజులు ఇస్తాడు, లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం, ఇలాంటివి తప్పించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవు? ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా, ఫంక్షన్లు చూసుకున్నామా, ఫోటోలు దిగామా, ఓ 2 మెతుకులు వేస్తే తిన్నామా, బయటకు వచ్చామా, అలాగే ఉండాలి. అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా, ఎవడు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, పరిగెట్టిస్తానని మాట్లాడతాను, అలా అన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్క నిమిషం. ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమైంది? గుడ్డు పగిలింది. ఈసారి కూడా అదే జరిగింది. ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుట్టు పగిలిద్ది ఒక్కొక్కరికి.